టీజీ వెబ్సైట్ లో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ మళ్ళీ ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వెబ్సైట్ లో అయితే మనకు అప్డేట్ చేశారు. సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా ఆప్షన్. సో ఎడిట్ వెబ్ ఆప్షన్స్ ఈ ఆప్షన్ ద్వారా మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఇప్పుడు నిన్న మర్చిపోయి మొన్న మర్చిపోయి ఇప్పుడు నేను ఎడిట్ ఆప్షన్ పెట్టుకోవచ్చా అంటే ఎడిట్ ఆల్రెడీ పెట్టిన వాళ్ళకి మాత్రమే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. సో మీకైతే టైం అయిపోయింది. కొత్త వాళ్ళు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఛాన్స్ అయితే లేదు. సో టైం అయిపోయింది. సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఉంటారో డీసెట్ వెబ్ ఆప్షన్ ఎడిట్ ఆప్షన్ ఇస్ అవైలబుల్ ఫ్రమ్ 9th to 10th. సో 10 అంటే రేపు కూడా ఉంది ఛాన్స్. సో 9th ఒకటే రోజు కాదు, 9th to 10th టిల్ 11:30 AM అంటే ఈ రోజు నుంచి రేపటి వరకు టైం అయితే ఉంది. సో 11:30 లోపు మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకున్న వాళ్ళు. కానీ ఒక్కసారి సబ్మిట్ చేస్తే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉండదు, సింగిల్ టైం ఎడిట్. సో సింగిల్ టైం ఉంటాయి కాబట్టి ప్రాపర్ గా మీరైతే ఎడిట్ చేసుకోండి. సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకుని మీరు చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చూడండి వెబ్ ఆప్షన్స్ పేమెంట్ స్టేటస్. సో ఎవరైతే పేమెంట్ రిఫరెన్స్ నంబర్ మర్చిపోయిన వాళ్ళు ఉంటారో ఈ వెబ్ ఆప్షన్స్ పేమెంట్ స్టేటస్ ఉంటుంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత జస్ట్ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే మీరు ఏదైతే రిజిస్టర్ మొబైల్ నంబర్ ఉంటుందో అది ఎంటర్ చేసి క్లిక్ చెక్ పేమెంట్ స్టేటస్ క్లిక్ చేస్తే మీకు పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. మర్చిపోయిన వాళ్ళ కోసం చెప్తున్నాను. నెక్స్ట్ ప్రింట్ వెబ్ ఆప్షన్స్. సపోజ్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారు, పెట్టిన తర్వాత సపోజ్ ప్రింట్ తీసుకుందాం అనుకుంటున్నారు మీరు, ఏం వెబ్ ఆప్షన్స్ పెట్టారు అని. సో ప్రింట్ వెబ్ ఆప్షన్స్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్, పేమెంట్ రిఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ వెబ్ ఆప్షన్ డీటెయిల్స్ అంటే మీరు అసలు వెబ్ ఆప్షన్స్ ఏం పెట్టారో అవన్నీ వస్తాయి. సో ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఎడిట్. సో ఎట్లా వేసుకోవాలి ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎడిట్ వెబ్ ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి. ఒక పేపర్ మీద రాసుకొని పెట్టుకోండి సో దట్ మీకు ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ మొబైల్ నంబర్, ఎవరైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో అది. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఈ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, గెట్ ఓటీపీ అని క్లిక్ చేయండి. సో ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ అంటే నథింగ్ బట్ మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసిన ప్రాసెస్ నెక్స్ట్ సేమ్ చేయాలంతే. సో ఓటీపీ వస్తుంది, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఓటీపీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చింది, అక్కడ ఎంటర్ చేసింది. సో మీ మొబైల్లో కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ క్లిక్ చేయండి. సో ఓటీపీ సబ్మిట్ సక్సెస్ఫుల్. కింద గెట్ డీటెయిల్స్ ఉంది కదా, గెట్ కాలేజ్ డీటెయిల్స్ అని ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సేమ్ మనం వెబ్ ఆప్షన్స్ ఏమైతే పెట్టామో అవి సేమ్ డిస్ప్లే అవుతాయి. సో ఆల్రెడీ పెట్టినవన్నీ మనకు ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ వెబ్ ఆప్షన్ సర్వీస్ ఎవరెవరు యూజ్ చేసుకోవాలంటే 2-3 కాలేజీలు పెట్టిన వాళ్ళు, కొన్ని కాలేజ్ పెట్టిన వాళ్ళు, ఇప్పుడు ఎక్కువ కాలేజ్ పెట్టుకున్న వాళ్ళందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సపోజ్ కొన్ని నేను అన్వాంటెడ్ కాలేజ్ పెట్టాను, అవి డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డిలీట్ ఎవరైతే చేస్తున్నాం అనుకుంటున్నారో రిమూవ్ అని కొడితే సరిపోతుంది. రిమూవ్ కొడితే మనకు డిలీట్ అయిపోతుంది. అదే ఇప్పుడు ఈ కాలేజ్ పైకి వెళ్ళాలంటే అప్ క్లిక్ చేస్తే ఈ కాలేజ్ పైకి వెళ్ళిపోతుంది, డౌన్ అయితే డౌన్. నేను ప్రీవియస్ వీడియోస్ లో వెబ్ ఆప్షన్ కి సంబంధించిన వీడియో చేశాను కదా, అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది జస్ట్ ఎడిట్ ఆప్షన్ కాబట్టి నేను ఇంత డీటెయిల్ గా చెప్తాను, ఎందుకంటే పెద్దగా చెప్తాను వీడియో. ఆల్రెడీ చెప్పింది మళ్ళీ చెప్తే బాగోదు కాబట్టి ప్రీవియస్ వీడియో చూడండి. జస్ట్ ఇందులో ఎట్లా ఆల్రెడీ మీరు పెట్టిన డిస్ప్లే అవుతాయి. ఇందులో నుంచి మీరు ఏమైనా డిలీట్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవాలన్నా మీరైతే చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ జస్ట్ 2 కాలేజ్ మాత్రం పెట్టారు. సో నేను మళ్ళీ వాళ్ళకి సజెషన్ ఇచ్చాను. సో మీ ర్యాంక్ పెద్దగా ఉంది కాబట్టి మీరు 2 కాలేజ్ పెడితే రాదు. గవర్నమెంట్ ఎయిడ్ కాలేజ్ అంటే మీకు కనీసం 1000 బిలో 500 బిలో ఉంటేనే వస్తుంది. నెక్స్ట్ ఇంకొక కాలేజ్ పెట్టారు. ఆ కాలేజ్ లో
సపోజ్ రాకపోతే మళ్ళీ కనీసం కింద కాలేజ్ పెట్టాలి కదా మనం. ఇక్కడ 3, 4, 5, 6 ఇట్లా పెడితే ఈ రెండిట్లో రాకపోతే నెక్స్ట్ థర్డ్, నెక్స్ట్ ఫోర్త్, ఫిఫ్త్. సో మనం ఎక్కువ కాలేజ్ పెడితే మనకు ఛాన్స్ ఉంటుంది సీట్ రావడానికి. 2, 3 కాలేజీలు పెట్టి వదిలేస్తే మీరు టాపర్ అయ్యే అన్నా ఉండాలి. సో సీట్ ఎందుకు రాదంటే మీరు పెట్టిన కాలేజ్ లో మీకన్నా టాపర్స్ ఉంటారు మీ కేటగిరీలో, అప్పుడు సీట్ రాకపోవచ్చు. కనీసం మనం ఎక్కువ కాలేజ్ పెడితే ఆ కాలేజీలో మనం టాపర్ అయి ఉంటే మనకు సీట్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి యాడ్ చేస్తాను. సపోజ్ ఇప్పుడు డిఎల్ఈడి యాడ్ చేసుకుందాం అనుకో, ఒక కాలేజ్ యాడ్ చేద్దాం. ఇక్కడ డిఎడ్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఆదిలాబాద్ జిల్లా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఏ జిల్లా అన్నా పెట్టుకోవచ్చు. మీరు ఫస్ట్ ఆదిలాబాద్ కావాలా, హైదరాబాద్ కావాలా, మీకు నచ్చిన జిల్లా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ లోకల్ జిల్లాకి ఇవ్వండి. లేదు నాకు లోకల్ వద్దు, నాకు వేరే జిల్లా కావాలంటే అది కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ ఒక 2, 3 ర్యాండమ్ యాడ్ చేస్తా. దాని తర్వాత ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత ఎట్లుంటది పీడిఎఫ్ అవి మీకు ప్రీవియస్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇది ఎడిట్ ఆప్షన్ కాబట్టి ప్రీవియస్ వీడియో చూసి చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఆదిలాబాద్ జిల్లా కావాలి, ఆదిలాబాద్ క్లిక్ చేసుకొని ఆదిలాబాద్ లో ఉన్న కాలేజ్ అని డిస్ప్లే అవుతాయి. సో ఆదిలాబాద్ లో నాకు ఈ కాలేజ్ కావాలి, జస్ట్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది, కింద యాడ్ అయిపోయింది. నెక్స్ట్ నాకు ఈ కాలేజ్ కావాలి, ఎస్ఆర్ఏ డిఎడ్ కాలేజ్. నెక్స్ట్ వివేకానంద కాలేజ్ కావాలి. ఇట్లా ప్రతి జిల్లా యాడ్ చేసుకోవచ్చు. ఏ జిల్లా మీకు నచ్చిన జిల్లా యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది నాకు డిలీట్ చేసుకుందాం అనుకుంటున్నాను, రిమూవ్ అని కొట్టేస్తే సరిపోతుంది, రిమూవ్ కొట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇది అప్ డౌన్ చేసుకోవాలంటే అప్ క్లిక్ చేస్తే అప్కి వెళ్ళిపోతుంది, డౌన్కి వెళ్ళిపోతుంది. సో ఇలా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో నేను ఇంకా డీటెయిల్ గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ప్రీవియస్ వీడియో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇది మనకు విండో ఎట్లుంటది, సేమ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకున్నారో సేమ్ ప్రాసెస్. కాకపోతే ఇక్కడ మెయిన్ పాయింట్ అందరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారంటే సబ్మిట్ బటన్ ఉంది కదా, ఒక్కసారి సబ్మిట్ కొట్టేస్తే ఇక ఎడిట్ ఆప్షన్ అయిపోయింది, మళ్ళీ ఎడిట్ చేసుకోరాదు. సో ప్రాపర్ గా మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అన్ని ప్రాపర్ గా పెట్టిన తర్వాతనే మీరు డిక్లరేషన్ క్లిక్ చేసుకొని సబ్మిట్ అని కొట్టండి. వన్స్ సబ్మిట్ కొడితే మీరు ఈ రోజు ఏవైతే పెట్టారో దాని బేస్ మీదనే మీకు సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ 4 పెట్టారా, 5 పెట్టారా, 10 పెట్టారా, సబ్మిట్ ఒక్కసారి కొట్టేస్తే ఇక మీరు ఉన్న కాలేజెస్ ఎన్నైతే పెట్టారో దాంట్లో నుంచే ఒక కాలేజ్ వస్తుంది. వెబ్ ఆప్షన్స్ అందరు పెడతారు, అందరికి సీట్ ఇస్తారంటే అందరికి సీట్ ఇవ్వరు. మనకు లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి అందులో టాపర్స్ ని కావచ్చు, మీరు ఏ కాలేజ్ పెట్టారో రిజర్వేషన్ ప్రకారంగా సీట్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టండి. వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత డిక్లరేషన్ క్లిక్ చేసి సబ్మిట్ కొట్టేసిండి. వన్స్ సబ్మిట్ కొట్టేస్తే పీడిఎఫ్ వస్తుంది. పీడిఎఫ్ మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, పీడిఎఫ్ ఏం అవసరం లేదు. కాకపోతే మనం ఏం వెబ్ ఆప్షన్స్ పెట్టామో ఒక ఐడియా కోసం అయితే మీరైతే పీడిఎఫ్ అయితే పెట్టుకోండి. సో ఈ విధంగా మీరైతే వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫైనల్ సబ్మిట్ కొట్టే ముందు ప్రాపర్ గా మీరైతే పెట్టుకోండి. అండ్ ఎవరికైనా వెబ్ ఆప్షన్ సర్వీస్ కావాలి అనుకుంటే సో 150 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో చేసి ఇవ్వడానికి 150 రూపీస్, మీరు ఎన్ని కాలేజ్ పెట్టిమన్నా నేనైతే పెట్టిస్తాను. కాకపోతే మీరు జస్ట్ డిస్టిక్ నేమ్, ఆ డిస్టిక్ లో ఏ కాలేజ్ షార్ట్ కట్ గా, ఇప్పుడు వరంగల్ ఉంది, వరంగల్ డైట్ కాలేజ్ అని పెట్టాలి. ఇప్పుడు విశ్వంబారా టెక్నిక్ టీచర్ ట్రైనింగ్ ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, విశ్వంబారా అని రాసి ఇవ్వండి. నెక్స్ట్ ఇదంతా రాయాల్సిన అవసరం, జస్ట్ ఎస్ఆర్కేఎం. సో ఇట్లా డిస్టిక్, ఆ డిస్టిక్ లో ఏ కాలేజ్ పెట్టాలి, అట్లా మీరు 5 డిస్టిక్సా 10 డిస్టిక్సా దానికి సంబంధించి రాసిస్తే మీకైతే వెబ్ ఆప్షన్స్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్రెడీ మీరు పేమెంట్ పే చేస్తారు కాబట్టి జస్ట్ 150 రూపీస్ సెండ్ చేస్తే ఆ ప్రాసెస్ చేసి మీ పీడిఎఫ్ మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు స్పాట్ అడ్మిషన్స్ వరకు మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ డీసెడ్ గైడెన్స్ ఎవరికైనా కావాలంటే 100 రూపీస్ చార్జ్ చేయడం జరుగుతుంది. టిల్ స్పాట్ అడ్మిషన్స్ మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు డీసెడ్ గైడెన్స్ అని మెసేజ్ చేయండి 100 రూపీస్ కి. అండ్ డీసెడ్ వెబ్ ఆప్షన్స్ అయితే 150 రూపీస్ చార్జ్ చేయడం జరుగుతుంది. సో టిల్ అడ్మిషన్ ప్రాసెస్ మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఎక్కువ కాలేజ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంట్రెస్టెడ్ ఉన్న కాలేజెస్, వెళ్ళాలనుకున్న కాలేజ్ మాత్రమే పెట్టండి, కానీ ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఏదో ఒక కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఉంటుంది, సపోజ్ ప్రైవేట్ కాలేజీలో వస్తే ఎంత ఫీ రెడీ చేసుకోవాలి, గవర్నమెంట్ కాలేజీలో వస్తే ఎంత ఫీ రెడీ చేసుకోవాలి. సో ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఎక్కువ డిమాండ్ ఎలా చేస్తారు ఫీజు, సర్టిఫికేట్స్ కావచ్చు, వాటి గురించి నేను అప్కమింగ్ వీడియోస్ లో చెప్తాను. సో వెబ్ ఆప్షన్స్ అంటే ప్రీవియస్ వీడియో చూసుకొని మీరైతే చేసుకోండి. కొత్తగా ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఏం లేదు, ఆల్రెడీ నిన్న పెట్టి సబ్మిట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది, మర్చిపోయిన వాళ్ళు కావచ్చు అట్లాంటి వాళ్ళు చేసుకోరాదు. సో ఇది ఎడిట్ ఆప్షన్ అండి. సో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకుంటున్నారో మీరు ఈ విధంగా అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది మనకు మెయిన్ పాయింట్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.